ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. ఓకే, ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ కంప్లీటెడ్ అయ్యింది. ఒకసారి మీకు రివిజన్ చేస్తాను మొత్తం ఎలా ఉంటుంది అని. ఏమన్నా పాయింట్స్ మిస్ అయింటే నోటెడ్ చేసుకోండి. ఈరోజు మొత్తం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ అంటే ఏంటి, ఒక కంపెనీలో పోతే మనకు ఒక ప్రాజెక్ట్ ఇస్తే మనం ఎలా చేయాలి అని. ఓకే కదా అందరికి? ఓకే, ఫస్ట్ మనకి ఒక కంపెనీలోకి పోతే ఫస్ట్ ఎస్ఈఓ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నామంటే సమ్ వెబ్సైట్ ఇస్తారు. ఈ వెబ్సైట్ కి మీరు ఎస్ఈఓ చేయండి అని. ఓకే, నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ లోకి పోతే మనకు పర్టికులర్ గా మనకు ఆ కంపెనీలో ఒక వెబ్సైట్ ఇచ్చిన తర్వాత ఆ వెబ్సైట్ ని మనం ఫస్ట్ చేయాల్సింది ఎస్ఈఓ ఆడిట్. తర్వాత మనం ఆ వెబ్సైట్ కి ఎస్ఈఓ ఆడిట్ చేసిన తర్వాత, ఎస్ఈఓ ఆడిట్ అంటే ఎలా చేయాలి అని మనం చూపించాను కదా. స్క్రీనింగ్ ఫ్రాగ్ అనే ఒక టూల్ ఉంటుంది, మనం అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఎస్ఈఓ ఆడిట్ చేస్తాం. ఏ పాయింట్స్ కి చేస్తామంటే మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ ఎలా చేయాలి ఎస్ఈఓ ఆడిట్ అనేది చూపించాను కదా. పర్టికులర్ గా మనం ఎస్ఈఓ ఆడిట్ చేసేటప్పుడు షీట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని పర్టికులర్ యూఆర్ఎల్ది మనం ఒక ఎక్సెల్ షీట్ లో మొత్తం ఎక్కడ మిస్టేక్స్ చేశారో అని ఎక్సెల్ షీట్ లో మొత్తం డేటా ప్రొవైడ్ చేసి ఆ వెబ్సైట్ ఎవరైతే డెవలప్ చేసింటారో ఆ డెవలపర్ కి ఇస్తే ఆ డెవలపర్ ఆ మిస్టేక్స్ అన్ని రీఎడిట్ చేసి మనకి ఇస్తారు. మనం అలా ఎస్ఈఓ ఆడిట్ చేస్తాం. ఎస్ఈఓ ఆడిట్ చేసిన తర్వాత సెకండ్ వచ్చేసి కీవర్డ్ రీసెర్చ్ చేస్తామన్నా కదా. కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేస్తాము అంటే బై యూజింగ్ 5 టూల్స్ యూజ్ చేసి మనం కీవర్డ్ రీసెర్చ్ చేస్తామన్నా కదా. తర్వాత ఆన్ పేజ్, ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్, అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కాంపిటేటర్ బ్యాక్లింక్ అనాలిసిస్. మెయిన్లీ ఈ 5 పాయింట్స్ యూజ్ చేసి మనం ఎస్ఈఓ అనేది చేస్తాం. నేను కాంపిటేటర్ బ్యాక్లింక్ అనాలిసిస్ ఒకటి చెప్పలేదు, పైన 4 పాయింట్స్ కంప్లీటెడ్ అయ్యాయి. నెక్స్ట్ కీవర్డ్ రీసెర్చ్ అని చెప్పా కదా. మనం మెయిన్ గా కీవర్డ్ రీసెర్చ్ అనేది ఫ్రీ టూల్స్ చేయాలి అంటే ఫస్ట్ మనం యూజ్ చేసేది గూగుల్ యాడ్స్ లో కీవర్డ్ ప్లానర్ అనే ఒక టూల్ ని యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను. మనం ఇప్పుడు ఫర్ ఏదైనా ఒక కీవర్డ్ కి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది అంటే పర్ మంత్లీ ఒక కీవర్డ్ ఎంతమంది యూజర్స్ సెర్చ్ చేస్తున్నారు ఆ కీవర్డ్ మీద అని మనం చెక్ చేసుకుంటాం. దాన్ని మనం సెర్చ్ వాల్యూమ్ అంటాం. గూగుల్ యాడ్స్ ఆల్రెడీ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ అకౌంట్ ఇక్కడ టూల్స్ ఉంది కదా, టూల్స్ కీవర్డ్ ప్లానర్. కీవర్డ్ ప్లానర్ లోకి వచ్చిన తర్వాత డిస్కవరీ న్యూ కీవర్డ్స్, స్టార్ట్ విత్ ఏ కీవర్డ్ అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ కాంపిటేటర్ కీవర్డ్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక యాడ్ రన్ చేస్తున్నారు, అప్పుడు మీ కాంపిటేటర్ కీవర్డ్స్ తెలుసుకోవాలి ఫ్రీగా అంటే మాత్రం మనం ఇక్కడ స్టార్ట్ విత్ ఏ వెబ్సైట్ అని ఉంది కదా, ఆ వెబ్సైట్ తెచ్చి ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇక్కడ మెన్షన్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తాను, వాళ్ళు ఏ కీవర్డ్స్ యూజ్ చేశారు అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్, నేను ఒక వెబ్సైట్ ఇచ్చాను ఇక్కడ, ఆ వెబ్సైట్ లో ఎంతమంది ఏ కీవర్డ్స్ యూజ్ చేశారు, ఆ కీవర్డ్స్ కి యావరేజ్ మంత్లీ సెర్చ్ వాల్యూమ్ ఎంత వస్తుంది, సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు కదా. ఒకవేళ మనం ఈ కీవర్డ్ మీద యాడ్ రన్ చేస్తే టాప్ ఆఫ్ ద పేజ్ రేట్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు గూగుల్లో ఫస్ట్ పేజీ వస్తుంది కదా ఏదైనా సెర్చ్ చేసిన తర్వాత, ఈ పేజీని మనం ఎస్సిఆర్పి పేజ్ అంటాం. ఈ ఎస్సిఆర్పి పేజీలో
నేను డెంటల్ క్లినిక్ నియర్ మీ అని సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ ఎస్సీఆర్పి పేజీలో స్పాన్సర్ యాడ్స్ అని ఉంటాయి కదా. ఇప్పుడు గూగుల్ యాడ్స్ చేస్తే మనం స్పాన్సర్ యాడ్స్ ఆర్ పెయిడ్ యాడ్స్ అని అంటాం కదా. మనకి మన వెబ్సైట్ అనేది అలా చేసినప్పుడు టాప్ ఆఫ్ ద పేజ్ లో ఇక్కడ మనకి ఎస్సీఆర్పి పేజ్ లో ఫస్ట్ లో మన వెబ్సైట్ అనేది మనకి కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే ఆటోమేటిక్ గా మందే ర్యాంక్ అవుతుంది. బట్ ఆ కీవర్డ్ కి ఇప్పుడు డెంటల్ క్లినిక్ అనే కీవర్డ్ కి విజయవాడలో చాలా మంది యాడ్ రన్ చేస్తున్నారు. అప్పుడు మనం కాంపిటేటర్ కన్నా మన యాడ్ అనేది టాప్ రావాలి అని అనుకుంటాం కదా. అప్పుడు టాప్ ఆఫ్ ద బిడ్ రేంజ్ అని ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ లో రేంజ్ అని యూజ్ చేస్తే ఆ ఎస్సీఆర్పి పేజీలో ఏదో ఒక చోటు వస్తుంది. బట్ ఇక్కడ 76 హై రేంజ్ అని ఉంది కదా. ఖచ్చితంగా ఎస్సీఆర్పి పేజీలో టాప్ రేంజ్ లో రావాలి, టాప్ లో మన వెబ్సైట్ రావాలి అంటే 70 ఈ యొక్క కీవర్డ్ కి డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అని యూజర్ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ ఎస్సీఆర్పి పేజీలో టాప్ లో రావాలి అంటే మాత్రం మనం 90 రూపీస్ పెట్టాలి. లేదు ఎక్కడో చోట ఏసీఆర్పి పేజీలో నా వెబ్సైట్ కనిపిస్తే చాలు అని అన్నప్పుడు 19 రూపీస్ పెడితే ఓకే సరిపోతుంది. అలా మనం ఇక్కడికి వచ్చి ఒక పర్టికులర్ గా ఒక వెబ్సైట్ కి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, ఇప్పుడు ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ అని అంటాం కదా, ఈ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది అని ఇక్కడ చూసుకోవచ్చు. లేదు మన కాంపిటేటర్ కీవర్డ్ యూజ్ చేయాలి అంటే ఇక్కడ వెబ్సైట్ తో యూజ్ చేసి ఆ వెబ్సైట్ లో మన కాంపిటేటర్ ఏ కీవర్డ్స్ యూజ్ చేశారో ఆ కీవర్డ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మన కాంపిటేటర్ ఆటోమేటిక్ గా టాప్ లో వస్తున్నారంటే మనం కాంపిటేటర్ గా తీసుకుంటాం. తను ఎక్కడ లాస్ట్ లో వస్తే మనం కాంపిటేటర్ గా ఏం తీసుకోం కదా. మనం కీవర్డ్ రీసెర్చ్ ఫ్రీగా కాంపిటేటర్ కీవర్డ్స్ తెలుసుకోవాలన్నా లేదా మన కీవర్డ్ కి సెర్చ్ వాల్యూమ్ తెలుసుకోవాలి, మనం గూగుల్ యాడ్స్ చేసేటప్పుడు కానీ లైక్ ఎస్ఈఓ చేసేటప్పుడు కానీ మనం కీవర్డ్ రీసెర్చ్ చేయాలంటే ఫస్ట్ ఫ్రీగా మనకి గూగుల్ ప్లానర్ అనేది యూస్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి ఊబర్ సజెస్ట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి కీవర్డ్ ఊబర్ సజెస్ట్ అనేది మనకి లైక్ ఇప్పుడు కీవర్డ్ రీసెర్చ్ మనం ఇప్పుడు ఎలా చేసామో అలాగే ఊబర్ సజెస్ట్ లో కూడా ఊబర్ సజెస్ట్ బట్ ఊబర్ సజెస్ట్ కూడా పేడ్ టూలే. పర్ డే 3 కీవర్డ్స్ కి మాత్రమే సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. లేదు మీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళు టూల్ కొంటారు, టూల్ కొనే కెపాసిటీ ఉంది అని అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇలాంటి టూల్స్ ఉన్నాయి, సెమ్రష్ అండ్ ఊబర్ సజెస్ట్. మనం ఎన్ని కీవర్డ్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఊబర్ సజెస్ట్ లో మనం ఫ్రీగా చూసుకోవాలి సెర్చ్ వాల్యూమ్ అంటే జస్ట్ 3 కీవర్డ్స్ కి మాత్రమే మనం చూసుకోగలం. ఇక్కడ కీవర్డ్ యూజ్ చేయాలి. ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సెర్చ్ అని కొట్టేస్తే ఆటోమేటిక్ గా కీవర్డ్ కి సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. సైన్ ఇన్ కావాలి మెయిన్ గా ఫస్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా టోటల్ వాల్యూమ్ ఎంత ఉంది, సెర్చ్ వాల్యూమ్ అని చూపిస్తుంది. మీరు పెయిడ్ తీసుకుంటే ఈ టూల్స్ చాలా బాగా చూపిస్తాయి. అంటే మన కాంపిటేటివ్ కీవర్డ్స్ కూడా ఎంత ఎగ్జాక్ట్ గా అన్ని చూపిస్తాయి. ఊబర్ సజెస్ట్ లో కీవర్డ్ ఎవ్రీవేర్ అంటే ఇది ఎక్స్టెన్షన్ కీవర్డ్ ఎవ్రీవేర్. మనం ఇక్కడికి వచ్చి
ఇది ఒక ఎక్స్టెన్షన్. ఆ ఎక్స్టెన్షన్ అనేది మీకు ఎప్పుడైనా వర్క్ కాలేదు అంటే లాగౌట్ అయ్యి కీవర్డ్ ఎవ్రీవేర్ అనేది మరి ఆ ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది. మీరు ఏదైనా ఒక కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఆ కీవర్డ్ కి రిలేటెడ్ గా ఇంకా కొన్ని కీవర్డ్స్ చూపిస్తుంది. అంటే యూజర్ ఎలాంటి కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ వస్తుంది అని. ఊబర్ సజెస్ట్ అని యూజ్ చేస్తున్నారు, ఊబర్ సజెస్ట్ ఫ్రీ డౌన్లోడ్ అని, ఊబర్ సజెస్ట్ ప్రైజింగ్, ఈ కీవర్డ్స్ అన్ని యూజ్ చేస్తున్నారు. లాంగ్ టైల్ కీవర్డ్స్, నేను కీవర్డ్ టైప్స్ చెప్పా కదా, అలా ఇవన్నీ యూజ్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుందని కీవర్డ్ ఎవ్రీవేర్ చెప్తుంది. మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ చూస్ చేశారు గూగుల్ యాడ్స్ చేస్తున్నప్పుడు అంటే కీవర్డ్ ఎవ్రీవేర్ చాలా బెస్ట్ ఆప్షన్, చాలా బాగా చూపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా ఎలాంటి కీవర్డ్స్ అనేది. కీవర్డ్ ప్లానర్ ఆటోమేటిక్ గా చెప్పాను. గూగుల్ ఆటో సజెస్ట్ అండ్ లేటెంట్ సిమాటిక్ ఇండెక్స్, ఈ రెండు చాలా కన్ఫ్యూజన్ అవుతారు. గూగుల్ ఆటో సజెస్ట్ అంటే గూగుల్లోకి వచ్చి మనం ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఇలా కింద ఆటోమేటిక్ గా మనకి చూపిస్తుంది అంటే ఈ వర్డ్ మీద పీపుల్స్ ఏమని సెర్చ్ చేస్తున్నారు అని. ఇది గూగుల్ ఆటో సజెస్ట్. లేటెస్ట్ సిమాటిక్ ఇండెక్స్ అన్నా కూడా ఇక్కడే చూసుకుంటాం. ఏది అంటే ఇప్పుడు ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ లోకి వచ్చిన తర్వాత మీకు ఈ పీపుల్స్ ఏమని అడిగారు అంటే యూజర్స్ ఏమని సెర్చ్ చేశారు ఆ కీవర్డ్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇవి కీవర్డ్స్. ఇప్పుడు ఊబర్ సజెస్ట్ అంటే చూపించా. కీవర్డ్ ఎవ్రీవేర్ అనేది ఒక ఎక్స్టెన్షన్. మనకి ఏదైనా కీవర్డ్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 3 టైప్స్ ఉంటాయి కదా గూగుల్ యాడ్స్ చేసేటప్పుడు, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ బ్రాడ్ మ్యాచ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రాడ్ మ్యాచ్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తారు. యాజ్ ఏ ఫ్రెషర్ గా మీరు యూజ్ చేస్తున్నారంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ ఆర్ ఫ్రేజ్ మ్యాచ్ అనేది యూజ్ చేసి యాడ్స్ చేస్తారు. అలా మీరు యాడ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ యూజ్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్ గా చాలా కీవర్డ్స్ అనేది మీరు యాడ్ చేయాలి కదా. అలా యాడ్ చేయాలి అన్నప్పుడు ఆ పర్టికులర్ కీవర్డ్ కి మనకి పీపుల్ ఏమని సెర్చ్ చేస్తున్నారు, అదొక కీవర్డ్ కి డిఫరెంట్ టైప్స్ గా యూజర్స్ ఏమని సెర్చ్ చేస్తున్నారు అని అన్నప్పుడు మనకి కీవర్డ్ ఎవ్రీవేర్ అనేది చాలా యూజ్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి కీవర్డ్ ప్లానర్. ఇది గూగుల్ యాడ్స్ లో ఆటోమేటిక్ గా ఉంటుంది. మనం కీవర్డ్ ప్లానర్ అనేది యూజ్ చేయాలంటే ఆటోమేటిక్ గా ఒక గూగుల్ యాడ్ అకౌంట్ ఉండాలి. ఒక ఈమెయిల్ తో మీరు గూగుల్ యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కీవర్డ్ ఎవ్రీవేర్ అనేది మీరు ఆ గూగుల్ యాడ్స్ లో మాత్రమే చూసుకోగలరు. గూగుల్ ఆటో సజెస్ట్ అంటే చూపించాను, ఎల్ఎస్ఐ చూపించాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెమ్రష్ అని కూడా ఉంటుంది. కాంపిటేటర్ కీవర్డ్స్ ని ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా అలా లేదు కాంపిటేటర్ కీవర్డ్ రీసెర్చ్ మనం అంటే ఇప్పుడు కాంపిటేటర్ ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ SEO కి మన కాంపిటేటర్ టాప్ లో వస్తున్నాడు, ఫస్ట్ పొజిషన్ అతనివి, మనం కీవర్డ్స్ తెలుసుకోవాలి అని అన్నప్పుడు పెయిడ్ టూల్స్ కొన్ని యూజ్ చేస్తాం. ఆ పెయిడ్ టూల్స్ ఏం యూజ్ చేస్తామంటే కీవర్డ్ spy.com అండ్ spyfu.com అని ఈ 2 కీవర్డ్స్ అనేది మనం యూజ్ చేసి మన వెబ్సైట్ అనేది ర్యాంక్ చేస్తాం. అది కీవర్డ్ రీసెర్చ్ చెప్పాను నేను. తర్వాత ఇంకా ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. SEO ఆడిట్ అయిన తర్వాత మీరు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేయాలి అంటే ఫస్ట్ మీరు కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అనేది చేస్తాం. అంతకుముందు మనం చేయలేం. ఇప్పుడు ఎందుకు కీవర్డ్ రీసెర్చ్ ముందు చేయాలి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ కన్నా అంటే ఇప్పుడు మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, హెడ్డింగ్, URL ఇవన్నీ రాసేటప్పుడు మనం పర్టికులర్ గా ఒక URL ని మెయింటైన్ చేసుకొని మాత్రమే మెటా టైటిల్ కానీ, మెటా డిస్క్రిప్షన్ కానీ, హెడ్డింగ్స్ కానీ రాస్తాం. ఇప్పుడు మన వెబ్సైట్ లో చాలా పేజెస్ ఉన్నాయి, చాలా వెబ్ పేజెస్ ఉన్నాయి. ఆ వెబ్ పేజీ ప్రతి ఒక్క వెబ్ పేజ్ కి మనం ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. చాలా సర్వీసెస్ ఉన్నాయంటే ప్రతి ఒక్క సర్వీస్ కి మనకి కీవర్డ్స్ ఉండాలి. ఆ ప్రతి ఒక్క సర్వీస్ కి యూజర్ ఆ మెయిన్ గా ఏ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది ర్యాంక్ కావాలి అని మెయిన్ కీవర్డ్ అని కూడా ఒకటి ఉంటుంది కదా. ఆ కీవర్డ్ ని మనం మెటా టైటిల్ గా, మెటా డిస్క్రిప్షన్ ప్రతి ఒక్క దాంట్లో యాడ్ చేస్తాం. మనం ఆ కీవర్డ్ కి మన వెబ్సైట్ అనేది ర్యాంక్ కావాలి కాబట్టి అందుకు ఫస్ట్ మనం కీవర్డ్ రీసెర్చ్ అయిన తర్వాత మాత్రమే ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేయాలి అంటే ఫస్ట్ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, హెడ్లైన్, URL ఇవన్నీ యూజ్ చేస్తాం. మెటా టైటిల్ చేయాలి అంటే ఫస్ట్ మనకి సమ్ రూల్స్ ఉంటాయి కదా.
నేను చెప్పా కదా 5 రూల్స్ యూస్ చేస్తామని. ఎవరైనా నోట్ డౌన్ చేయకపోతే చేసుకోండి. ఇక్కడ ఉన్నాయి కదా. స్టార్ట్ విత్ ఏ కీవర్డ్ అంటే మనం అదే చెప్పా కదా, ఏ కీవర్డ్ కి మనం ర్యాంక్ కావాలనుకుంటున్నామో ఆ కీవర్డ్ తో మెటా టైటిల్ రాయండి. తర్వాత మన దగ్గర ఒక 10 కీవర్డ్స్ ఉన్నాయి. ఆ 10 కీవర్డ్స్ కి మనం ర్యాంక్ కావాలి అని అనుకుంటారు చాలా మంది. అలా అన్నప్పుడు మనం మెటా టైటిల్ లో 10 కీవర్డ్స్ అనేది చేయకూడదు. అంటే ఇది ఉంది కదా, అవాయిడ్ కీవర్డ్ స్టఫింగ్ అని. మనం కీవర్డ్ జస్ట్ ఓన్లీ వన్స్ యూస్ చేస్తాం. అన్ని కీవర్డ్స్ ఒకటేసారి వెంటనే యూస్ చేయకూడదు. యాక్చువల్ గా మనం ఒక కీవర్డ్ యూస్ చేస్తున్నామంటే 100 వర్డ్స్ కి ఓన్లీ 1 టైం మాత్రమే ఒక కీవర్డ్ యూస్ చేయాలి. అప్పుడు మాత్రమే మన వెబ్సైట్ అనేది హెల్తీగా ఉంటుంది. తర్వాత మెటా డిస్క్రిప్షన్ కూడా సేమ్, బట్ మనం మెటా టైటిల్ రాసేటప్పుడు కన్ఫర్మ్ 50 to 70 క్యారెక్టర్స్ లోపే ఉండాలి. బట్ మెటా డిస్క్రిప్షన్ లో వచ్చేసి 150 క్యారెక్టర్స్ ఉండొచ్చు. తర్వాత హెడ్లైన్స్ కి చెప్పా కదా, కీవర్డ్ తో ఏదైనా సరే, ఇప్పుడు మెటా డిస్క్రిప్షన్ కానీ, యుఆర్ఎల్ కానీ, హెడ్లైన్ కానీ ఏది రాస్తున్నారన్నా ఆ పర్టికులర్ గా మీరు ఏ వెబ్సైట్ కి ఏ పేజ్, ఇప్పుడు సర్వీసెస్ ఉంటుంది ఎస్ఈఓ. యూజర్ అనేవారు ఒకవేళ ఎస్ఈఓ గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఎస్ఈఓ అని మాత్రమే సెర్చ్ చేస్తారు. ఎస్ఈఓ అని సెర్చ్ చేసినప్పుడు మీ ఎస్ఈఓ సర్వీసెస్ లో ఎస్ఈఓ అనేది ఒక పేజ్ అయి ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ అయితే. ఆ ఎస్ఈఓ కి మెటా టైటిల్ కానీ, మెటా డిస్క్రిప్షన్, హెడ్లైన్, యుఆర్ఎల్ ఈ అన్ని దానిలో మనం ఎస్ఈఓ అనే కీవర్డ్ యూజ్ చేసి మాత్రమే తర్వాత మ్యాటర్ రాయాలి. ఇప్పుడు హెడ్లైన్ ఉంది కదా, హెడ్లైన్ లో అయినా సరే మనం ఇప్పుడు హెడ్లైన్ అంటే ఎలా రాస్తాం, ఆ వెబ్ పేజీలో ఫస్ట్ మెయిన్ మనం ఒక హెడ్డింగ్ ఇచ్చేటప్పుడు ఆ హెడ్డింగ్ H1 అనే హెడ్డింగ్ మనం కీవర్డ్ తో స్టార్ట్ చేయాలి. ఆ హెడ్డింగ్ H1 అనేది కూడా ఆ పేజీలో ఓన్లీ 1 టైం మాత్రమే రిపీట్ అవ్వాలి. లేదు నేను మల్టిపుల్ హెడ్డింగ్స్ ఇచ్చుకుంటాను అని అనుకున్నప్పుడు H2 to X6 ఉంటాయి కదా, ఆ హెడ్డింగ్స్ ఇచ్చుకోవచ్చు. H1 అనేది ఆ పేజీలో మరి రిపీట్ కాకూడదు. ఇదే ఉంది కదా ఇక్కడ యూస్ కీవర్డ్ H1 to X6 యూస్ చేయొచ్చు. బట్ ఈచ్ పేజీలో షుడ్ హ్యావ్ ఓన్లీ 1 H1 మాత్రమే ఉండాలి. యూఆర్ఎల్ నెక్స్ట్ మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా పైన, ఇప్పుడు నేను ఇది సెర్చ్ చేసా, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకి పైన ఒక యుఆర్ఎల్ కనిపిస్తుంది కదా, neelpatel.com ఊబర్ సజెస్ట్ అని. ఊబర్ సజెస్ట్ అనేది అక్కడ అదంతా యుఆర్ఎల్. మనం అలా యుఆర్ఎల్ ఇవ్వాలి అంటే కొన్ని రూల్స్ ఫాలో కావాలి. ఇప్పుడు ఊబర్ సజెస్ట్ అంటే ఊబర్ సజెస్ట్ అనేది ఒక కీవర్డ్ వాళ్ళు యూస్ చేసింది ప్రకారం కీవర్డ్ యూస్ చేయాలి. ఇప్పుడు మనం స్పేస్ ఇస్తాం కదా, ఇప్పుడు ఎస్ఈఓ సర్వీసెస్ అన్నప్పుడు సెర్చ్ తర్వాత స్పేస్ ఇంజన్ స్పేస్ ఆప్టిమైజేషన్ యూస్ చేస్తాం కదా. మనం ఒకవేళ యుఆర్ఎల్ రాస్తున్నాం అన్నప్పుడు మనం ఇన్స్టెడ్ ఆఫ్ స్పేస్ బదులు మనం అండర్స్కోర్ సింబల్ యూస్ చేయాలి. తర్వాత లెంతీ యుఆర్ఎల్ అంటే చాలా పెద్దగా కూడా మనం రాయకూడదు. స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు జస్ట్ ఓన్లీ మీరు అండర్స్కోర్ మాత్రమే యూజ్ చేయాలి. అట్ ద డేట్ ఇవన్నీ యూజ్ చేస్తారా అంటే ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్ అవుతాయి. అలా స్పెషల్ క్యారెక్టర్స్ కూడా మనం యుఆర్ఎల్ యూజ్ చేసేటప్పుడు రాయకూడదు. ఇవన్నీ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ పాయింట్స్. ఇవన్నీ చేసి మాత్రమే మీరు తర్వాత ఆఫ్ పేజ్ కి వెళ్ళాలి. ఫస్ట్ ఎస్ఈఓ ఆడిట్, తర్వాత కీవర్డ్ రీసెర్చ్, థర్డ్ వన్ వచ్చేసి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్, ఫోర్త్ వన్ వచ్చేసి మీరు ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చేయాలి. ఇవన్నీ చేయకుండా నేను డైరెక్ట్ బ్యాక్ లింక్స్ తెస్తా అన్నా కూడా దెర్ విల్ బి నో యూస్. తర్వాత యాంకర్ టెస్ట్ అనేది యూస్ చేస్తాం. యాంకర్ టెస్ట్ అనేది ఎలా యూస్ చేస్తాము అంటే పర్టికులర్ గా మనం ఒక వెబ్సైట్ చేస్తున్నప్పుడు, ఇలా ఒక వెబ్సైట్ చేస్తాం కదా, మనం ఒక వెబ్సైట్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్ లింకింగ్ స్ట్రెంత్ అని అడిగారు కదా. ఇంటర్నల్ లింకింగ్ స్ట్రెంత్ అంటే మనం ఒక పేజ్ నుంచి మన వెబ్సైట్ లో ఇంకో పేజ్ కి రీడైరెక్ట్ కావడాన్ని ఇంటర్నల్ లింకింగ్ స్ట్రెంత్ అని అంటాం కదా. అలా ఇంటర్నల్ లింకింగ్ స్ట్రెంత్ పెంచుకోవడానికి మనం ఈ యాంకర్ టెస్ట్ అనేది రాస్తాం. అంటే ఇప్పుడు యూజర్ ఎస్ఈఓ గురించి చదువుతున్నాడు, మనం ఇంకా ఎస్ఈఓ రిలేటెడ్ మనం బ్లాగ్స్ రాసాం అనుకోండి, ఆ బ్లాగ్స్ లింక్ అనేది వచ్చేసి మన ఎస్ఈఓ సర్వీసెస్ పేజీలో ఏముందో ఆ వెబ్ పేజెస్ కి ఇస్తాం.
యాంకర్ టెస్ట్ అంటే అలా మనం అంటే యూజర్ అనేవాడు మన వెబ్సైట్ లో మన వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత వెంటనే మన వెబ్సైట్ నుంచి రీడైరెక్ట్ అంటే బయటికి వెళ్ళకోకుండా మన వెబ్సైట్ లో కొద్దిసేపు ఉంచి మన వెబ్సైట్ గురించి పూర్తిగా కంటెంట్ ఇవ్వడం అని. అంటే ఇప్పుడు మీరు జస్ట్ ఎస్ఈఓ గురించి రాశారు అంటే ఎస్ఈఓ గురించి మాత్రమే చదివి 2 to 3 minutes లో వెళ్తారు. అలా కాదు, మీరు బ్లాగ్ రాశారు, బ్లాగ్ రాసి ఆ బ్లాగ్ లింక్ అనేది మీరు పర్టికులర్ గా ఎస్ఈఓ పేజీలో ఇచ్చినప్పుడు ఎస్ఈఓ ఇంట్రెస్ట్ గా చదువుతున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆ బ్లాగ్ కూడా రీడైరెక్ట్ అయ్యి ఆ బ్లాగ్ కూడా చదివే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మన వెబ్సైట్ లోనే డిఫరెంట్ వెబ్ పేజెస్ కి రీడైరెక్ట్ కావడం. అలా రీడైరెక్ట్ అయినప్పుడు యూజర్ అనే వాళ్ళ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువసేపు ఉంటుంది మన వెబ్సైట్ లో. అలా ఎక్కువసేపు ఉన్నప్పుడు ఇంటర్నల్ లింకింగ్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. గూగుల్ కి ఆటోమేటిక్ గా ట్రస్ట్ వస్తుంది. అంటే వీళ్ళు వెబ్సైట్ లో ఎక్కువసేపు ఉన్నారు, కంటెంట్ చాలా బాగుంది, యూజర్ అనే వాళ్ళు ఎక్కువసేపు ఉంటున్నారు అంటే అని గూగుల్ ఆటోమేటిక్ గా ట్రస్ట్ వచ్చి మన వెబ్సైట్ అనేది ర్యాంక్ కావడానికి కూడా చాలా మెయిన్ రీజన్ యాంకర్ టెస్ట్ అనేది. జస్ట్ మనం ఒక లింకే కదా అనుకుంటాం, బట్ ఒక లింక్ తో ఇంత ప్రాసెస్ జరుగుతుంది. మనం అలా లింక్ ఇవ్వడాన్ని ఒక పర్టికులర్ గా ఒక కీవర్డ్ కి మనం లింక్ ఇస్తాం కదా, అలా లింక్ ఇవ్వడాన్ని యాంకర్ టెస్ట్ అని కానీ హైపర్ టెస్ట్ అని కానీ అంటాం. తర్వాత బ్రెడ్ గ్రామ్ నావిగేషన్ అంటాం కదా. బ్రెడ్ గ్రామ్ నావిగేషన్ అంటే నేను ఎగ్జాంపుల్ కూడా చూపించా. ఇప్పుడు మీషోలోకి వెళ్ళినప్పుడు మనం మీషోలో అన్ని ప్రోడక్ట్స్ మనకు ఒకే వెబ్ పేజ్ లో కనిపిస్తుంటాయి కదా. ఇప్పుడు మీషోలో మనకి అన్ని ప్రోడక్ట్స్ మనం హోమ్ పేజ్ లోకి వెళ్ళిన వెంటనే అన్ని ఇవి ఉన్నాయి మా వెబ్సైట్ లో అని ఒకటే చోట అన్ని ప్రోడక్ట్స్ మనకు కనిపిస్తాయి. అంటే మెన్స్ కి రిలేటెడ్ ఇవన్నీ ఉన్నాయి, ఉమెన్స్ కి రిలేటెడ్, కిడ్స్ కి రిలేటెడ్, సమ్మర్ కి రిలేటెడ్ ఇవి ఉన్నాయి, ఆఫర్స్ ఇలా ఉన్నాయని. అలా అన్ని ఒక పేజీలో మాత్రమే, అంటే యూజర్ కి అండర్స్టాండబుల్ అయ్యేలాగా కనిపించడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓకే అది ఈ కామర్స్ కాబట్టి అలా తీసుకున్నారు, సర్వీస్ బేస్డ్ ఎలా తీసుకోవాలని కూడా మేబీ డౌట్ రావచ్చు. బ్రెడ్ గ్రామ్ నావిగేషన్ సర్వీసెస్ సైట్స్ కి ఎలా తీసుకుంటారు అని. అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మన వెబ్ పేజీలో మన వెబ్సైట్ లో కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ దానికి దీనికి వస్తుంది. ఆ రెండు వికాస్ వికాస్ మీకు వినిపిస్తుందా? గాలి రాకపోతే లేదు. లోపలే పోతారా? ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్ ఉంటే కాల్ చేసి చెప్పండి. మీరేం ఇద్దరు ఏది చేస్తున్నారు నాకు తెలుసు. ఇదిగో ఏడైతే వస్తుంది నుంచోశాను. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారా? మీరే ముందుకు రండి, రండి చాలు. ఎక్స్క్యూజ్ మీ. With 96% in 12th standard board exams, let's welcome on stage our student P. Raghavan to receive gold medal for securing center in computer science. ఓకే, బ్రెడ్ గ్రామ్ నావిగేషన్ అంటే ఇప్పుడు మనం సర్వీసెస్ పేజ్ కి ఎలా రాస్తామని మెయిన్ ఒక డౌట్ ఉంటుంది కదా. సర్వీసెస్ పేజ్ కి మనం ఎలా రాస్తాం? ఈ కామర్స్ కి అయితే ఓకే, యూజర్ అనే వాళ్ళకి అండర్స్టాండబుల్ కావడానికి రాస్తాం. బట్ సర్వీసెస్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మీరు ఏదైనా ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ ఏమైనా సర్వీసెస్ లేకుంటే హాస్పిటల్ కి రిలేటెడ్ ఏమైనా సర్వీసెస్. హాస్పిటల్లో ఇప్పుడు హాస్పిటల్ వెబ్సైట్ మీరు తీసుకున్నారు అంటే డిఫరెంట్ గా వాళ్ళు ఒకటే ట్రీట్మెంట్ గా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇస్తారు. అలా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అన్నప్పుడు దానికి మనం బ్రెడ్ గ్రామ్ నావిగేషన్ ఎలా ఇవ్వగలమని మేబీ ఒక డౌట్ ఉంటుంది. ఎలా ఇస్తాం మనం ఈ సర్వీస్ బేస్డ్ వెబ్సైట్స్ కి అంటే
ఇక్కడ మీకు కనిపిస్తుందా SEO SEM అని, SEO గ్రేటర్ దాన్ SEM అని. ఫస్ట్ అంటే గ్రేటర్ దాన్ అని కాదు, SEO తర్వాత SEM పేజీకి మీరు రీడైరెక్ట్ అవుతున్నారు అని. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా 2 pages తీసుకున్నారు అనుకోండి, ఇలా సర్వీసెస్ కి రిలేటెడ్ మీరు 2 pages తీసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనే వాళ్ళు ఇప్పుడు SMM అంటే సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనే ఏజెన్సీ, మన ఏజెన్సీ గురించి ఒక యూజర్ అనే వాళ్ళు తెలుసుకోవాలని వచ్చినప్పుడు తను జస్ట్ సోషల్ మీడియా గురించి మాత్రమే తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనకి SMM పేజీలో సోషల్ మీడియా అని సెర్చ్ చేసినప్పుడు మన సోషల్ మీడియా మార్కెటింగ్ అనే ఒక వెబ్ పేజ్ అనేది మనకి ర్యాంక్ అయ్యింది అని అనుకున్నప్పుడు ఆ వెబ్ పేజ్ ర్యాంక్ అయినప్పుడు బట్ తను మనకి ఆ వెబ్ పేజ్ లో ఉన్న కంటెంట్ మాత్రమే చదువుతాడు. అంటే ఈ కొంచెం కంటెంట్ చూసి రీడైరెక్ట్ అవుతారు. అంటే మనకి ఇంకా ఏం ఇక్కడ మన సర్వీసెస్ అన్ని చూడాలి, మనకి మన యూజర్ వచ్చినప్పుడు మనం ప్రొవైడ్ చేసే ఈచ్ పేజ్ అన్నప్పుడు మనం ఇక్కడ బ్రెడ్ గ్రామ్ నావిగేషన్ అనేది రాస్తాం ఈ H1 కింద. ఎలా రాస్తాం అన్నప్పుడు ఇప్పుడు ఇది సోషల్ మీడియా మార్కెటింగ్ ముందర ఏ పేజెస్ ఉన్నాయి, SEO PPC ORM ఈ 3 pages ఉన్నాయి కదా. ఈ ఫస్ట్ SEO గ్రేటర్ దాన్ PPC గ్రేటర్ దాన్ ORM అని ఇక్కడ మనం ఒక నావిగేషన్ అంటే యూజర్ కి మా వెబ్సైట్ లో ఈ పేజెస్ కూడా ఉన్నాయి అని తెలియపరచడం, అంటే తెలుస్తుంది వాళ్ళకి మనం ఇది ఇస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీషో తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ పైన అన్ని నావిగేషన్, ఇవన్నీ బ్రెడ్ గ్రామ్ నావిగేషన్ అనుకోండి, ఇవన్నీ మనకి ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి అనేది మన ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలా మనం ఇప్పుడు పర్టికులర్ గా నేను కుర్తా సెట్స్ అలా ఏమైనా చూడడానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా దాని కింద కూడా మనం సెర్చ్ చేస్తాం, అంటే ఎలా ఉన్నాయి ఏంటి అని. అలాగే మన వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అయినప్పుడు మన వెబ్సైట్ లోకి వచ్చినప్పుడు మన వెబ్సైట్ లో కూడా మనం చెప్తాం, అంటే మా వెబ్సైట్ లో మేము సోషల్ మీడియా మార్కెటింగే కాదు, మేము SEO కూడా చేస్తాం, SEM కూడా చేస్తాం మీ వెబ్సైట్స్ కి, మీ యొక్క బిజినెసెస్ కి అని మనం యూజర్ కి చెప్పడానికి బ్రెడ్ గ్రామ్ నావిగేషన్ అనేది యూజ్ చేస్తాం. అలా మనం యూజ్ చేసినప్పుడు పర్టికులర్ గా SEO అంటే ఏంటి, వీళ్ళు SEO ఎలా ప్రొవైడ్ చేస్తారు ఏంటి అని యూజర్ కూడా ఒక క్లారిటీ రావడానికి మనం యూజ్ చేస్తాం. వెబ్ కంటెంట్ ఆప్టిమైజేషన్ అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ కానీ మన వెబ్సైట్ లో ఏదైనా ఒక కంటెంట్ రాస్తున్నాం, మీరు ఇక్కడ ఫస్ట్ లో మీరు ఆడిట్ చేసేటప్పుడు కూడా మీ వెబ్సైట్ ఆడిట్ చేసేటప్పుడు కంటెంట్ ఎంత ఉంది అంటే ఇప్పుడు 300 కన్నా తక్కువ ఉందా అని కూడా, అది కూడా ఒక డ్రాబ్యాక్ చూసారు కదా. అలా డ్రాబ్యాక్ చూసినప్పుడు వెబ్ కంటెంట్ ఆప్టిమైజేషన్ అనేది మనకి ఫాలో కావాలి. ఏంటి వెబ్ కంటెంట్ ఆప్టిమైజేషన్ అంటే, మనం వెబ్ కంటెంట్ ఆప్టిమైజేషన్ లో చెప్పాను కదా, మనం ఒక కంటెంట్ రాస్తున్నాం అన్నప్పుడు అది ఏదైనా సరే, బ్లాగ్ అయినా సరే ఏమైనా సరే మనం రాస్తున్నాం పర్టికులర్ గా ఒక కంటెంట్ తీసుకొని అన్నప్పుడు మినిమం సమ్ వర్డ్స్ అనేది యూజ్ చేయాలి. మనం ఇక్కడ మినిమం 300 to 500 వర్డ్స్ ఉండాలి ఖచ్చితంగా ఆ బ్లాగ్ లో అనేది, కానీ ఆ కంటెంట్ లో అనేది 300 కన్నా తక్కువ వర్డ్స్ అనేది ఉండకూడదు. ప్లస్ ఎలా అంటే యూజర్ కి అండర్స్టాండబుల్ అయ్యే వర్డ్స్ మాత్రమే ఉండాలి, అంటే కొంచెం డిఫికల్టీ వర్డ్స్ కూడా యూజ్ చేయకూడదు. ప్లస్ 1% కీవర్డ్ డెన్సిటీ అండ్ కీవర్డ్ స్టఫింగ్ అనేది ఉండకూడదు. 1% కీవర్డ్ డెన్సిటీ అంటే ఏంటి, కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏంటి మెయిన్ డౌట్ రావచ్చు. కీవర్డ్ స్టఫింగ్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఆ వెబ్ కంటెంట్ లో 300 to 500 వర్డ్స్ తీసుకొని నేను ఒక కంటెంట్ రాశాను. అలా కంటెంట్ రాసినప్పుడు ఆల్రెడీ నేను కీవర్డ్ రీసెర్చ్ చేశా కదా, మాకి రిలేటెడ్, నా సర్వీసెస్ కి రిలేటెడ్. అలా నేను కీవర్డ్ రీసెర్చ్ చేసినప్పుడు నా దగ్గర ఉండే కీవర్డ్స్ కి మొత్తం నా వెబ్సైట్ అనేది ర్యాంక్ కావాలి. బట్ అలా ర్యాంక్ అయినప్పుడు ప్రతి ఒక్క కీవర్డ్ కి ర్యాంక్ కావాలి. నాకు అక్కడ 30 keywords ఉంటే 30 keywords తో నాకు ర్యాంక్ కావాలి. ఇప్పుడు SEO ఉంది, అదే వెబ్ కంటెంట్ లో నాకు SEO అని సెర్చ్ చేసినప్పుడు ఆ వెబ్ కంటెంట్ అనేది నాకు ర్యాంక్ కావాలి. లేదా SEM ఉంది, SEM కి రిలేటెడ్ సెర్చ్ చేసినప్పుడు కూడా సేమ్ వెబ్ కంటెంట్ ర్యాంక్ కావాలి అని అనుకుంటారు కదా. అంటే మల్టిపుల్ కీవర్డ్స్ మీరు అట్ ఏ టైం ఒక కంటెంట్ లో పెట్టడం, దాన్ని మనం కీవర్డ్ స్టఫింగ్ అంటాం.
మనం కీవర్డ్ స్టఫింగ్ అనేది అసలు ఫాలో కాకూడదు. 1% కీవర్డ్ డెన్సిటీ అంటే మనం ఏదైనా ఒక కంటెంట్ రాస్తున్నప్పుడు మినిమం 100 వర్డ్స్ కి ఓన్లీ 1 కీవర్డ్ యూస్ చేసేటట్లు చూడాలి. మనం ఓవరాల్ గా అన్ని కీవర్డ్స్ రాయకోకుండా ఎవ్రీ 100 వర్డ్స్ కి ఓన్లీ 1 కీవర్డ్ యూస్ చేయాలి. అప్పుడు మనం ఫాలో అవుతున్నట్లు రూల్. తర్వాత జెన్యున్ కంటెంట్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా ChatGPTని యూస్ చేసి ఒక బ్లాగ్ రాసాం పర్టికులర్ గా ఒక కంటెంట్, అలా రాసినప్పుడు మనకి ఏఐ ద్వారా రాసిండేది అది రియల్ గా రాసిండే వెబ్ కంటెంట్ కి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మనం రియల్ గా ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యి రాసామా లేదా ఏఐ తో రాసామా అనేది గూగుల్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది. అలా ఫైండ్ అవుట్ చేయకోకుండా మనం ఏదైనా కంటెంట్ ChatGPT నుంచి తీసుకొని రాస్తున్నాము అంటే కంపల్సరీ మనం డూప్లికేటర్ అలా ఏమన్నా మీకు ప్లగరిజం చెక్ చేసుకోవడానికి సమ్ టూల్స్ ఉంటాయి. అలా ఆ టూల్స్ ని యూస్ చేసి మనం అక్కడ అది ఏఐ కంటెంటా అని మనం ఫస్ట్ చూసి తర్వాత అది ఏఐ కంటెంట్ లాగుందా అక్కడ చూపిస్తుంది మనకి హ్యూమన్ లాగా ఉందా అని. మనం చూపించా కదా క్లాస్ లో ఎలా చూపిస్తుంది అనే కంటెంట్, అలా మనకి ఏఐ లాగా లేదా అది హ్యూమన్ లాగా ఉంది అని అన్నప్పుడు మాత్రమే మనం ఆ వెబ్ కంటెంట్ అనేది మన వెబ్సైట్ లో యూస్ చేసుకోవచ్చు. తర్వాత మనం కంటెంట్ జనరేట్ చేసేకి ఒకవేళ ఏఐ నాకు ChatGPT కన్నా మంచిగా కంటెంట్ జనరేట్ చేయాలి అని అన్నప్పుడు మనకి ఈ పెయిడ్ టూల్స్ ఉంటాయి కొన్ని. ఆ పెయిడ్ టూల్స్ ఏంటివి అంటే spinboard.com అని బ్లాక్ హార్ట్, ఈ టూ మెయిన్ గా మనం కంటెంట్ రాయడానికి పెయిడ్ టూల్స్ అనేది యూస్ చేస్తాం. మనం బ్లాగ్ అనేది మెయిన్ గా ఎందుకు రాయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ అనేది మన వెబ్సైట్ లో డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. మనం ఏదైనా ఒక కీవర్డ్ కి పర్టికులర్ గా ర్యాంక్ కావాలి అన్నప్పుడు మీరు బ్లాగ్స్ రాసిన వెంటనే కూడా బ్లాగ్స్ కూడా మనకి SERP పేజీలో అనేది ర్యాంక్ అవుతుంది. తర్వాత మనం వైట్ హ్యాట్ SEO అండ్ బ్లాక్ హ్యాట్ SEO అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. నేను ఇంకా టుమారో క్లాసెస్ లో చెప్తాను. వైట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్ చేస్తున్నాం అని అన్నప్పుడు వైట్ హ్యాట్ SEO మాత్రమే ఫాలో కావాలి, బ్లాక్ హ్యాట్ SEO ఫాలో కాకూడదు. వైట్ హ్యాట్ SEO అంటే ఏంటి, బ్లాక్ హ్యాట్ SEO అంటే ఏంటి నేను టుమారో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఈ వైట్ హ్యాట్ SEO అండ్ బ్లాక్ హ్యాట్ SEO అనేటివి అల్గారిథమ్స్, అంటే గూగుల్ అల్గారిథమ్స్ అని అంటాం. ఆ గూగుల్ అల్గారిథమ్స్ ఏంటి, ఎలా యూజ్ చేస్తుంది, ఇప్పుడు మనకి ఏదైనా మనం పర్టికులర్ గా ఒక వెబ్సైట్ ర్యాంక్ కావాలి అంటే ఏం కీవర్డ్స్ ఏ అల్గారిథం ని యూజ్ చేసి ఏ వెబ్ కంటెంట్ చదువుతుంది, ఏ హెడ్డింగ్స్ చదువుతుంది అనేది మనకి కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి. ఆ అల్గారిథమ్స్ వైట్ హ్యాట్ SEO అంటాం. వైట్ హ్యాట్ SEO అల్గారిథమ్స్ యూజ్ చేసి మనం కంటెంట్ రాసాము అంటే మన వెబ్సైట్ ర్యాంక్ కావడానికి తొందరగా అవుతుంది. లేదు మనం బ్లాక్ హ్యాట్ SEO యూజ్ చేసి, బ్లాక్ హ్యాట్ SEO అనేది మన వెబ్సైట్ లో ఏమన్నా కనిపించింది క్రాలర్ అని వచ్చినప్పుడు అంటే ఆటోమేటిక్ గా మన వెబ్సైట్ ర్యాంకింగ్ అనేది తగ్గుతుంది. ఇవన్నీ నేను చెప్పేటివన్నీ మనం ఈ క్లాస్లలో రిపీట్ చెప్పినవే, బట్ అన్ని చెప్పాను కదా బై మిస్టేక్ మర్చిపోయింటారని అన్ని రిపీట్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా లింక్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి మెయిన్లీ, ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్యాక్ లింక్స్ అని. బ్యాక్ లింక్స్ అనేది మనం ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ లో ఎలా చేస్తామని చూసాం కదా. ఇప్పుడు బ్యాక్ లింక్స్ ఎందుకు యూజ్ చేస్తాం, థర్డ్ పార్టీ పర్సన్ నుంచి మన వెబ్సైట్ కి ట్రాఫిక్ తెచ్చుకోవాలి అని అన్నప్పుడు మనం మనం బ్యాక్ లింక్స్ అనేది యూజ్ చేస్తాం. ఇంటర్నల్ లింక్స్ ఎందుకు యూజ్ చేస్తాం అని అన్నప్పుడు ఇంటర్నల్ లింక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన వెబ్సైట్ నుంచి మన వెబ్ పేజెస్లలో ఏమైనా డిఫరెంట్ వెబ్ పేజెస్లలోకి మనం రీడైరెక్ట్ చేసుకోవాలి. మన యూజర్ ని వేరే వెబ్సైట్లలోకి వెళ్ళకోకుండా మన వెబ్సైట్ లోనే ఇంటర్నల్ లింకింగ్ స్ట్రెంత్ పెంచుకోవడానికి మనం డిఫరెంట్ లింక్స్ ఇవ్వాలి
అంటే ఇప్పుడు ఎస్సీఓ చదువుతున్నారు, వాళ్ళకి ఎస్సీఎం గురించి కూడా తెలియాలి, ఆ సర్వీస్ మేము చేస్తామని కూడా వాళ్ళకి తెలియాలి అని అన్నప్పుడు మనం ఆటోమేటిక్ గా లింక్స్ అనేది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా యూజర్ అనే వాళ్ళు రీడైరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు వాళ్ళు సెర్చ్ చేసి మన వెబ్సైట్ లోకి వచ్చినప్పుడు. తర్వాత ఎక్స్టర్నల్ లింక్స్ అంటే మన వెబ్సైట్ నుంచి అదర్ వెబ్సైట్స్ కి మనం లింక్ ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల మనకి ఏంటి లాభం, మనం ఇవ్వని అవసరం లే కదా, మన వెబ్సైట్ కి వచ్చిన ట్రాఫిక్ వేరే వాళ్ళ వెబ్సైట్ కి మనం ఎందుకు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఈచ్ వెబ్సైట్ లో మనం ఖచ్చితంగా ఒక ఎక్స్టర్నల్ లింక్ అన్నా యూజ్ చేయాలి. దట్ ఈస్ ఆల్సో వన్ ఎస్ఈఓ ఫ్యాక్టర్. తర్వాత robot.txt. ఈ robot.txt అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే చెప్పాను కదా, ఇప్పుడు robot.txt అంటే మనం ఒక సెర్చ్ ఇంజిన్ కి చెప్పడం, అంటే ఇప్పుడు నా వెబ్సైట్ లో నేను కొన్ని పేజెస్ అనేది ఇంకా నేను డెవలప్ చేయాలి, మొత్తం డెవలప్ చేయలేదు, బట్ నాకు పర్టికులర్ గా ఈ కొన్ని పేజెస్ మాత్రమే డెవలప్ చేశాను, ఇది ఈ కొన్ని పేజెస్ అనేది క్రాల్ చేసుకో, ఈ 2-3 పేజెస్ అనేది నేను ఇంకా డెవలప్ చేయాలి, నువ్వు ఈ 2 పేజెస్ అనేది యూజర్ కి చూపియద్దు ఎస్సీఆర్పి పేజీలో అని అన్నప్పుడు మనం robot.txt అనేది యూజ్ చేస్తాం. పర్టికులర్ గా మనం అన్ని పేజెస్ క్రాల్ చేయాలా, లేదు సమ్ పేజెస్ మాత్రమే క్రాల్ చేయకూడదు, లేదు జస్ట్ నాకు గూగుల్లో మాత్రమే నా వెబ్సైట్ కనిపించాలి, అదర్ సెర్చ్ ఇంజిన్స్ లలో వద్దు అని అన్నప్పుడు మనం robot.txt అనేది యూజ్ చేసి చేస్తాం. robot.txt ఎలా యూజ్ చేస్తాము అంటే ఇక్కడ ఉంది కదా, ఇది ఫార్ములా, నోట్ చేసుకుంటారేమో చేసుకోండి. యూజర్ -agent : disallow : /. ఇది అంటే ఏంటంటే యూజర్ ఏజెంట్ అనేది ఎక్కడ మారదు, మొత్తం అదే :. అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ నేమ్స్ ఉండాలి అక్కడ. యాక్చువల్ గా సెర్చ్ ఇంజిన్స్ అంటే ఇప్పుడు ఏంటి, గూగుల్, యాహూ, ఇవన్నీ మనకి సెర్చ్ ఇంజిన్స్. మనం పర్టికులర్ గా నాకు యాహూలో కనిపించద్దు నా వెబ్సైట్ అనేది, నాకు ఓన్లీ గూగుల్లో మాత్రమే కనిపిస్తే చాలు అని అనుకున్నప్పుడు మీరు యూజర్ అక్కడ ఆ స్టార్ ప్లేస్ లో వచ్చేసి మీరు పర్టికులర్ గా గూగుల్ అని ఇవ్వచ్చు, లేదు నా వెబ్సైట్ అనేది అన్ని సెర్చ్ ఇంజిన్స్ లలో కనిపించాలి అని అన్నప్పుడు స్టార్ యూజ్ చేయొచ్చు. కింద disallow / అని ఉంది కదా, అంటే మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం ఈ కమాండ్ ద్వారా అంటే యూజర్ ఏజెంట్ స్టార్ అంటే మనం అన్ని సెర్చ్ ఇంజిన్స్ కి డిస్అలో అంటే అలో చేయొద్దు, అంటే నా వెబ్సైట్ ఇంకా డెవలప్ చేయలేదు అని మనం చెప్తున్నాం, ఇంకా డెవలప్ చేయలేదు, క్రాల్ చేయొద్దు నా వెబ్సైట్ కి వచ్చి అని డిస్అలో / అంటే అన్ని పేజెస్ ని మనం ఇప్పుడు వెబ్సైట్ లో నేను పర్టికులర్ గా ఒక వెబ్ పేజీ మాత్రమే క్రాల్ చేయి అని చెప్పాలి అంటే పర్టికులర్ కమాండ్ ఇవ్వాలి, లేదు అన్ని పేజెస్ నువ్వు క్రాల్ చేయొద్దు లేదా క్రాల్ చేయ అన్నప్పుడు / యూజ్ చేస్తాం. / ఏంటి అంటే ఆల్ పేజెస్ ఇన్ ఏ వెబ్సైట్, అంటే మన వెబ్సైట్ లో ఉండే అన్ని పేజెస్ అని, స్టార్ అంటే ఆల్ సెర్చ్ ఇంజిన్స్ అని, / అంటే ఆల్ పేజెస్ అని. తర్వాత ఇక్కడ ఏం రాశారు, ఇప్పుడు మనకి డిస్అలో / అంటే ఏంటి, అన్ని సెర్చ్ ఇంజిన్స్ డిస్అలో చేస్తున్నాను, బట్ ఏం డిస్అలో చేస్తున్నాం అనేది కూడా మీరు పర్టికులర్ గా ఇవ్వాలి. ఏం డిస్అలో చేస్తున్నారు అంటే ఇక్కడ ఉంది కదా / అని, అంటే అన్ని వెబ్ పేజెస్ అని. అప్పుడు ఇప్పుడు మన వెబ్సైట్ లో ఉండే ఏ వెబ్సైట్ క్రాలర్ అనేది రాదు, క్రాల్ చేయదు. అప్పుడు తర్వాత దీని కింద ఇంకో కమాండ్ ఉంది సేమ్, బట్ ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఇక్కడ / యూజ్ చేశారు, ఇక్కడ / యూజ్ చేయలేదు, బట్ దీన్ని బట్టి డిఫరెన్స్ ఏంటి అంటే సేమ్ యూజర్ ఏజెంట్ స్టార్ అని ఉంది కాబట్టి అన్ని సెర్చ్ ఇంజిన్స్ డిస్అలో అంటే నేను డిస్అలో చేస్తున్నా, బట్ ఏంటి మీరు పర్టికులర్ గా ఏ పేజీని మీరు డిస్అలో చేయట్లేదు, బట్ మీరు అలా ఏదైనా పర్టికులర్ పేజీ ఇచ్చినప్పుడు ఓకే ఆ ఒక్క పేజీని డిస్అలో చేయదు, మీరు ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయట్లేదు కదా, ఈ పేజీని డిస్అలో చెయ్యి అని పర్టికులర్ గా ఒక వెబ్ పేజ్ URL ఇవ్వలేదు, లేదా / కూడా ఇవ్వలేదు, అన్ని వెబ్ పేజెస్ ని అన్నట్లు. అందుకు ఈ URL ఎలా తీసుకుంటుంది మనకు క్రాలర్ వచ్చినప్పుడు, రోబోట్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే అన్ని సెర్చ్ ఇంజిన్స్ లలో డిస్అలో అంటే మనం అలో కాదనుకుంటాం, బట్ అది మెయిన్ మిస్టేక్, అన్ని అలో అవుతాయి, అన్ని డిస్అలో అని మనం పర్టికులర్ గా ఏ వెబ్సైట్ ఏ URL కానీ ఏ పేజెస్ కానీ ఇవ్వలేదు కాబట్టి ప్రతి ఒక్క పేజ్ క్రాల్ అవుతుంది.
అంటే ఏమి ఇవ్వకపోతే ఆల్ పేజెస్ ఇన్ ఏ వెబ్సైట్ అని అర్థం. ఇక్కడ ఉంది కదా, మళ్ళీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీనికి ఏంటంటే యూజర్ ఏజెంట్ స్టార్ అని ఉంది కదా, ప్రతి ఒక్క సెర్చ్ ఇంజన్ అలో అంటే ప్రతి ఒక్క సెర్చ్ ఇంజన్ వచ్చి జస్ట్ ఈ page.com అని యుఆర్ఎల్ ఉన్నది మాత్రమే నాకు అలో చేయి, అంటే ఈ SCRP పేజీలో అదొక్క యుఆర్ఎల్ మాత్రమే అలో చేయి, మిగతా యుఆర్ఎల్స్ అనేది నాకు అలో చేయొద్దు. పర్టికులర్ గా నాకు ఒక వెబ్ పేజీ మాత్రమే చెయ్యి, ఇంకా మిగతా అనేవి నాకు డెవలప్ లో ఉన్నాయో సో ఆన్సో అంటే మీరు చూపించకూడదు అనుకుంటున్నారో, జస్ట్ ఒక వెబ్ పేజీ మాత్రమే చూపించాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. అలా యూజ్ చేసి మీరు పర్టికులర్ గా ఒక యుఆర్ఎల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అంటే ఈ పర్టికులర్ యుఆర్ఎల్ మాత్రమే అన్ని సెర్చ్ ఇంజిన్స్ క్రాల్ చేసినప్పుడు ఈ పర్టికులర్ యుఆర్ఎల్ మాత్రమే SCRP పేజీలో చూపి అని. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ అలో ఉంది అంటే ఆ పర్టికులర్ పేజీ అలో చెయ్యి అని. ఇక్కడ డిస్ అలో అని ఉంది కదా, ఈ ఒక్క యుఆర్ఎల్ తప్ప మన వెబ్సైట్ లో ఎన్ని వెబ్ పేజెస్ ఉన్నాయో ప్రతి ఒక్క వెబ్ పేజీ క్రాల్ చేయి, ఈ ఒక్క యుఆర్ఎల్ మాత్రం క్రాల్ చేయొద్దు అని చెప్పడాన్ని ఇలా. మనకి ఇక్కడ జస్ట్ చిన్న చిన్న స్టార్ కి మాత్రమే స్లాష్ కి మీనింగ్ మారుతుంది. ఒకసారి ఈ 4 క్లారిటీగా చూసుకోండి. ఎవరైనా నోట్ డౌన్ చేసుకోవాలంటే చేసుకోండి. ఈ 4 ఒక 2 minutes టైం ఇస్తున్నా. ఓకే, నోట్ డౌన్ చేసుకున్నారు కదా. మనకి ఒకవేళ మనం వర్డ్ అనే వెబ్సైట్ యూస్ చేస్తున్నాం, వర్డ్ అనే వెబ్సైట్ మనమే చేస్తున్నాం అంటే వర్డ్ అనేది ఎవరైనా చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. వర్డ్ అనేది చాలా కష్టమేం కాదు. నేను వర్డ్ వెబ్సైట్ ఎలా డెవలప్ చేయాలి అనేది కూడా నెక్స్ట్ క్లాసెస్లలో మీకు చెప్తాను. ఒక వర్డ్ తీసుకొని ఒక సర్వీస్ కి ఎలా మనం ఒక వెబ్సైట్ అనేది డెవలప్ చేయాలి అంటే ఇప్పుడు కోడింగ్ ద్వారా కాకుండా ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి వర్డ్ లో. అంటే మనకు ఆ డిఫాల్ట్ టెంప్లెట్స్ ఎలా ఉంటాయి, ఏ టెంప్లెట్ యూస్ చేయాలి అనేది నేను మీకు ఫర్దర్ క్లాస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అలా వర్డ్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ డొమైన్ అనేది పర్చేస్ చేస్తాం ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో. డొమైన్ ప్లస్ మనకి ఈ ఒక నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ అనేది మనం కొనుక్కుంటాం. అలా కొన్నప్పుడు మనం ఏదైతే చేసామో ఈ క్రాలర్ అనేది చెప్తున్నాం కదా, ఈ పర్టికులర్ పేజీకి వచ్చి నాకు క్రాల్ చేయి, ఈ పర్టికులర్ పేజీ నాకు క్రాల్ చేయొద్దు అని. అలా మనం ఈ పర్టికులర్ గా మన బ్యాక్ ఎండ్ మనం ఏదైతే ఎక్కడి నుంచి అయితే డొమైన్ కొన్నామో ఆ బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి మనం ఆ ఫైల్ అనేది ఇప్పుడు మనం ఇవన్నీ ఎలా తెలుస్తుంది, మనం అనుకుంటే అయిపోదు కదా. ఒక వర్డ్ అనేది తీసుకొని ఆ ఇక్కడ ఉంది కదా వర్డ్ లో మీరు ఏమేమి అనుకుంటున్నారు ఇప్పుడు ఆ కమాండ్స్ అనేది నోట్ అవుట్ చేసుకొని ఆ ఫైల్ నేమ్ robot.txt అనే ఫైల్ నేమ్ తో మాత్రమే సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు robot.txt1 అని సేవ్ చేసుకున్నా కూడా బ్యాక్ ఎండ్ లో తీసుకోదు. మీరు ఏం కమాండ్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఆ కమాండ్ తీసుకోదు గూగుల్ అనేది. పర్టికులర్ గా మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ గా ఇచ్చి ఆ తర్వాత మనం ఖచ్చితంగా ఆ ఫైల్ నేమ్ అనేది కన్ఫర్మ్ robot.txt అనే నేమ్ తో మాత్రమే సేవ్ చేసుకోవాలి.
ఆ నేమ్ తో తప్ప మనం వేరే నేమ్ ఏం సేవ్ చేసుకున్నా కూడా అది వర్క్ కాదు మీకు. అలా robot.txt అని ఫైల్స్ సేవ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీరు బ్యాక్ ఎండ్ లోకి ఎలా వెళ్ళాలి అని నేను వర్డ్ ప్రెస్ క్లాస్ చెప్పేటప్పుడు మీకు చెప్తాను. అలా దాని తర్వాత సి ప్యానల్ అని ఉంటుంది. మనం బ్యాక్ ఎండ్ లోకి పోయేంత వరకు నేను చూపిస్తాను. సి ప్యానల్ కి ఎలా వెళ్ళాలి అనేది కూడా చూపిస్తాను. ఆ సి ప్యానల్ అడ్మిన్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైల్ మేనేజర్ అని ఉంటుంది. అంటే ఆ సి ప్యానల్ లో మనకి ఫైల్ మేనేజర్ అని చూసిన తర్వాత ఫైల్ మేనేజర్ క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీ వెబ్సైట్ లో మీరు ఏ డెవలప్ చేశారు అంటే ఇప్పుడు మీరు జస్ట్ కోడింగ్ తో ఏం డెవలప్ చేయట్లేదు, ఒక టెంప్లెట్ యూస్ చేసి మాత్రమే డెవలప్ చేస్తున్నారు కదా. అడ ఒక టెంప్లెట్ యూస్ చేసి మీరు డెవలప్ చేస్తున్నారు అంటే పర్టికులర్ గా ఎలాంటి టెంప్లెట్స్ అయితే మీరు యూస్ చేశారో ఆ కోడ్ అనేది ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో రన్ అవుతుంటుంది. బట్ మనం యూస్ చేయం అంతే, మనం టెంప్లెట్స్ యూస్ చేస్తాం. ఆ టెంప్లెట్స్ కి కూడా పర్టికులర్ గా ఒక కోడ్ అనేది వెనక బ్యాక్ ఎండ్ లో రన్ అవుతుంటుంది. ఆ ఏ టెంప్లెట్స్ కి మీరు ఏ బ్యాక్గ్రౌండ్స్ ఏ టెంప్లెట్స్ యూస్ చేశారు అవన్నీ మనకి ఇక్కడ ఫైల్ మేనేజర్ లో లోడ్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో. అలా లోడ్ అయినప్పుడు మనం పర్టికులర్ గా పబ్లిక్ అండర్ స్కోర్ HTML అని ఉంటుంది. ఆ పబ్లిక్ అండర్ స్కోర్ HTML లోకి వచ్చిన తర్వాత అప్లోడ్ అనే సింబల్ ఉంటుంది. అక్కడికి వచ్చి మనం ఏదైతే robot.txt అనే ఫైల్ అనుకున్నాం కదా ఆ ఫైల్ అనేది మనం అక్కడికి వచ్చి అప్లోడ్ చేస్తాం. దీన్ని మనం robot.txt అంటాం. ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి డౌట్స్ లేకపోతే లీవ్ చేయండి. నేను టుమారో క్లాస్ లో మిగతా క్లాస్